సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 33వ శ్లోకము 34వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ రెండు శ్లోకములు పరమాత్మ గురించే తెలియచేశారు. స్వయంగా పరమాత్మే ఇట్లని, తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైనైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. 34వ శ్లోకము కూడా పరమాత్మచే చెప్పబడిన శ్లోకమే ఇది. భావము: కనుక శత్రువులను జయించుటకు లెమ్ము, వారు ఇంతవరకే నాచే సంహరింపబడిన వారుగా ఉన్నారు. నీవు నిమిత్త మాత్రముగా యుద్ధము చేసి జయించిన కీర్తియు రాజ్యమును పొందుము. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధ వీరులందరూ నా చేత సంహరింపబడి ఉన్నారు. నీవు యుద్ధము చెయ్యకున్నను వారు జీవించి ఉండరు. నువ్వు నిమిత్త మాత్రముగా యుద్ధము చేసి కీర్తిని రాజ్యమును పొందుము. వీరందరూ, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధ వీరులందరూ నా చేత సంహరింపబడి ఉన్నారు. నీవు యుద్ధము చేయకున్నను వారు జీవించి ఉండరు. నువ్వు చేసినా చెయ్యకపోయినా వారు జీవించి ఉండరు అని పరమాత్మ ఇలా వివరంగా అర్జునుడికి తెలియచేశాడు. అప్పుడు ఇది విన్న అర్జునుడు ఇట్లా అని సాగిను. మిగతా వివరము వచ్చే శ్లోకంలో వివరించి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.